సో ఆన్ ద లైటర్ సైడ్ యా మీరు కావాలంటే చెప్పొచ్చు లేకపోతే మానేసేయచ్చు. మన వ్యాలంటైన్స్ డేకి మీ ఆవిడకి గిఫ్ట్ ఏమని ఇచ్చారా? గిఫ్ట్ ఇవ్వలేదండి, గిఫ్ట్ ఇవ్వలేదు. ఇవ్వలేదా? అంటే మొన్న కాశ్మీర్కి వెళ్ళాం, పుల్వామా దానికి. అక్కడి నుంచి అలా చిన్న షికార్కి వెళ్ళాం అంత. జస్ట్ షికార్కి వెళ్ళారు. ఫస్టే మీరు షికార్ అయిపోయారుగా ఆల్రెడీ. ఓకే, తనేమైనా ఇచ్చిందా? లేదండి, ఏమీ ఇవ్వలేదు. ఓకే, విన్నారుగా. సో మనకి ముఖ్యంగా కావాల్సింది గిఫ్ట్లు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కాదు, మనస్సు. అంటే వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్? అంటే దిల్. ఆ గిఫ్ట్లన్నీ కాలేజ్ టైంలో అయిపోయినాయి. ఓ, ఇప్పుడు తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ మీరు కావాలంటే ఆన్సర్ చేయొచ్చు లేకపోతే వద్దు. కాలేజీలో ఎవరికి ఇచ్చారు? వాళ్ళని అడుగుతున్నారా? లేదు, మిమ్మల్ని. ఇచ్చానండి, బాగానే ఇచ్చాను. అమ్మో, కాదు 6 అడుగులు ఉంటాడు అని చాలా మంది ఈయనకే ఇచ్చి ఉంటారు అనుకున్నాను. ఇటు అటు కూడా వెళ్ళాయి అనమాట. నాకెవరు ఇవ్వలేదు కాలేజ్ టైం. ఇవ్వలేదా? అంటే బై డిఫాల్ట్ అమ్మాయిలు ఇవ్వరు అనుకుంటున్నాను నేను మామూలుగా. అంటే ఇస్తారా మీరు? అమ్మాయిలు గిఫ్ట్లు ఇవ్వరా? ఇస్తూ ఉంటారు. మీరు అలాగే ఉండాలి, మేమే ఇస్తాం. వాళ్ళు క్యూట్ గిఫ్ట్లు ఇస్తారు, 2 ఇమోజీస్ ఫోన్లో, లేకపోతే హే అని 2, ఇంతేనమాట ఇచ్చేటువంటి గిఫ్ట్లు, వెలకట్టలేని గిఫ్ట్లు. ఓకే, సో వరుణ్ ఇప్పుడు కొంతమంది క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి విందామా? హాయ్ సార్, మై సెల్ఫ్ శ్రావణి వర్మ. మీ లైఫ్లో ఉన్న మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి సార్, అండ్ మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు దాన్ని? నా బిగ్గెస్ట్ ఫియర్ని నేను ఇప్పుడు యాక్చువల్లీ లివ్ చేస్తున్నాను. ఇలా స్టేజ్కి ఇటువైపు ఉండి ఇంతమంది ముందు నుంచి ఉన్న నాకు లైఫ్లో చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కూడా మైక్ పట్టుకొని మాట్లాడమంటే మైక్ ఇల్లు వణుకుతూ ఉండేది లోపల నుంచి. బట్ ఓవర్ టైమ్ డెఫినెట్లీ మా కెరియర్లో అది పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి ఇలా వచ్చి మాట్లాడడం, మీతో ఇంటరాక్ట్ అవ్వడం కొంచెం టైం తీసుకుని మెల్లగా అలవాటైంది. ఎలా ఓవర్కమ్ చేసాను తెలీదు, విత్ టైం మెల్లమెల్లగా అలవాటైంది అంతే. ఇప్పటి వరకు తీసిన మూవీలో ఫర్ విచ్ రోల్ యు వర్ కనెక్టెడ్ మోర్ అండ్ వై? అంటే ఇదా అంటే ఒక చిన్న, నాకు మామూలుగా లవ్ స్టోరీస్ అసలు ఇష్టం ఉండదు, చూడడం ఇష్టం ఉండదు. బట్ ఇబ్బందిగా ఉంటుందా చేయడం ఇబ్బంది అనిపించింది, కానీ ఓవరాల్గా అవే నచ్చినాయి చాలా మందికి. అవును. బట్ ఐమ్ హ్యాపీ ఫర్ దాట్. నాకు నిజంగా అంటే నాకు కంచె సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు. అంటే హరి అండ్ సీత కదా, హరిబాబు అనే క్యారెక్టర్. అంటే నాకు ఎక్కడో తన క్యారెక్టరిస్టిక్స్ నాకు ఇన్స్పైరింగ్ ఉండే, అండ్ ఐ థింక్ ఐ పిక్ దట్ అప్ ఆల్సో. ఎస్.